ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో అని చెప్పి ఒక్కసారి సరిచూసుకోండి. పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము. మీ జీవితంలో మంచి స్థాయికి మీరు వెళ్ళాలంటే తప్పనిసరిగా దేవుని అనుగ్రహం అనేది ఉండాలి. లేకపోతే ఆ కోరిక అనేది అసలు నెరవేరదు. దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే మీరు అనుకున్న పనులను తప్పనిసరిగా సాధిస్తారు. అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం అనేది దక్కుతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కసారి చేసి చూడండి. మీరు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ జీవితంలో మీరు మంచి స్థానానికి తప్పనిసరిగా వెళ్తారు. మీరు అనేకమైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నట్లయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, చాతబడి సమస్యలు, గాలి సమస్యలు, నరదృష్టి, నరఘోష ఇలా ఎలాంటి సమస్యలకైనా పూజారి గారు కాళికామాత ఆశీస్సులతో పూజలు చేసి కొద్ది రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. ఈ గురువుగారు కాళికామాత ఉపాసకులు. కాళికామాత శక్తి అనేది మన అందరికీ పూజారి గారి ఫోన్ నంబర్ 8121913664. నమ్మకంతో పూజారి గారికి కాల్ చేయండి. తప్పకుండా మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ కూడా భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 మధ్యలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 10 గంటల్లోపు పూజ పూర్తి చేసుకోవాలి. పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును ఉంచుకోవాలి. అందులో 2 తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచితే సకల దేవతలు కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు. దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా చాలు ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఎటువంటి నరదృష్టి కూడా తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. దేవునికి నైవేద్యం పెట్టినప్పుడు పూజ మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత 5 నిమిషాలు అలాగే వదిలేసి వచ్చేయాలి. ఇలా చేస్తే దేవుడు మీ నైవేద్యాన్ని తప్పకుండా స్వీకరిస్తాడు. పూజ గదిలో అక్షింతలు ఉంటే చాలా మంచిది. అలాగే పూజ గదిలో అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత ఆ అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పూజలో ముందు రోజు ఉపయోగించిన పూలను మర్నాడు ఉదయం తప్పనిసరిగా తీసేయాలి. అవి వాడిపోకుండా ఉన్నప్పటికీ కూడా తీసేయాలి. మళ్ళీ తాజా పువ్వులతో దేవుడికి పూజించాలి. ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గన్నేరు పూలతో పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ల కన్నా మగవాళ్ళు పూజ చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదవాలి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. అలాగే పిల్లలు లేనివారు సంతాన ప్రాప్తి కలుగుతుంది.
అలాగే కుటుంబం క్షేమం కోసం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించాలి. 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ కూడా తరతరాలకి తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుంది. అలాగే పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉంచాలి. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు పెట్టి పూజిస్తే ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శుక్రవారం రోజు తులసి మొక్కకు పచ్చిపాలు పోస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇంట్లోకి డబ్బు ప్రవేశిస్తుంది. అలాగే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. శుక్రవారం రోజున రాళ్ల ఉప్పు కొంటే చాలా మంచిది. శుక్రవారం రాళ్ల ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది. సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్ర గర్భంలో రాళ్ల ఉప్పు కూడా ఉంటుంది. కాబట్టి రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు తప్పనిసరిగా ఉండాలి. తులసి ఆకులు తప్పనిసరిగా ఉపయోగించాలి. ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. తద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసిన పూజ గదిలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఉదయం గాయత్రి మంత్రం జపిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. చదువులో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటారు. ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి. ఇలా చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. వీడియోని లైక్ చేసి